ఇంకెంతకాలం మన పక్క రాష్ట్రాల వైపు చూస్తాం? ఇంకెన్నాళ్ళని ఉద్యోగాలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం? నేను ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళినా, ఒక చెన్నై బెంగళూరుకి వెళ్ళా, వాళ్ళ అభివృద్ధి చెందుతుందే నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కేవలం ఒక హైదరాబాద్ బెంగళూరు చెన్నై కాదు, ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి పెంచింది. మన ముఖ్యమంత్రి గారి విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం, ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా. ఇంకెంతకాలం మన పక్క రాష్ట్రాల వైపు చూస్తాం? ఇంకెన్నాళ్ళని ఉద్యోగాలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం? నేను ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళినా, ఒక చెన్నై బెంగళూరుకి వెళ్ళా, వాళ్ళ అభివృద్ధి చెందుతుందే నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కేవలం ఒక హైదరాబాద్ బెంగళూరు చెన్నై కాదు, ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి పెంచింది. మన ముఖ్యమంత్రి గారి విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం, ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా. ఇంకెంతకాలం మన పక్క రాష్ట్రాల వైపు చూస్తాం? ఇంకెన్నాళ్ళని ఉద్యోగాలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం? నేను ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళినా, ఒక చెన్నై బెంగళూరుకి వెళ్ళా, వాళ్ళ అభివృద్ధి చెందుతుందే నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కేవలం ఒక హైదరాబాద్ బెంగళూరు చెన్నై కాదు, ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి పెంచింది. మన ముఖ్యమంత్రి గారి విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం, ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా. ఇంకెంతకాలం మన పక్క రాష్ట్రాల వైపు చూస్తాం? ఇంకెన్నాళ్ళని ఉద్యోగాలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం? నేను ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళినా, ఒక చెన్నై బెంగళూరుకి వెళ్ళా,
వాళ్ళ అభివృద్ధి చెందుతుందే నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కేవలం ఒక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు, ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి పెంచింది. మన ముఖ్యమంత్రి గారి విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం, ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా.